మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కార్తీక బహుళ ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి పరమ పవిత్రమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్టే. ఈరోజు ఈ కథలు వింటే చాలు, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది, అన్నీ శుభాలే జరుగుతాయి. ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి, ఓ కృష్ణ, కార్తీక మాసంలో వచ్చే 2వ ఏకాదశి పేరు ఏమిటి? ఆ రోజు ఏం చెయ్యాలి అనే విషయాలను నాకు వివరించవలసినది అని అడుగుతాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. ధర్మరాజా, కార్తీక కృష్ణపక్ష ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అని పేరు. ఆ రోజు ప్రొద్దుననే ఉపవాస వ్రతాన్ని చేపట్టాలి. స్నానం చేసే సమయంలో ఓ అశ్వక్రాంతే, ఓ రథక్రాంతే, ఓ విష్ణుక్రాంతే, ఓ వసుంధరే, ఓ మృతికే, ఓ ధరణి, నేను పరమగతిని పొందేలాగా నా పూర్వజన్మల పాపములన్నిటినీ కూడా నశింపచేయుడు అని ప్రార్థించాలి. స్నానం తర్వాత గోవిందుణ్ణి పూజించాలి. ఒకసారి స్వర్గరాజగు ఇంద్రుడు దేవతలతో కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు. ఓ జగదీశ్వర, దేవదేవ, నీకు వందనములు. నీవే ఎల్లరకు పరమాశ్రయుడవు, తల్లివి తండ్రివి, నీవే ఎల్లరను సృష్టించి పోషించి లగుంపజేయుదువు. భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమోపకారివి. నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడవై ఉన్నావు. నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భోక్తవు. నీకు చెందినది, నీచే నియంత్రించబడినది ఈ ముల్లోకములలో ఏదీ లేదు. ఓ దేవ, భగవంతుడా, దేవతా ప్రభు, శరణాగత రక్షక, ఓ యోగీశ్వర, మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రాక్షసులచే తరిమివేయబడుతున్నాము. భీతితో నీ పాద పద్మాలకు శరణాగతులమైన మమ్ము రక్షించు. ఓ జగదీశ్వర, స్వర్గం నుండి ఇప్పుడు భూలోకమునకు పతనం చెంది మేము దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాం. దయచేసి నా ఎడ ప్రసన్నుడవగుము అని ఇంద్రుడు నారాయణ్ణి వేడుకున్నాడు. ఇంద్రుని దయానీయమైన ప్రార్థనను వినిన విష్ణు భగవానుడు అతనితో, ఇంద్ర, దేవతలనే ఓడించిన ఆ అజేయుడగు రాక్షసుడు ఎవడు? వాడు పేరు ఏమిటి? వాడి శక్తికి మూలమేమిటి? ఇంద్ర, దీనంతటికి నిర్భయుడవై నాకు వివరించు అని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు సమాధానమసంగుచు, ఓ దేవదేవ, భక్తోద్ధారక, పరమప్రభు, ఆ ఉగ్రదానవుని పేరు నాడీజంగుడు. దేవతలకు తొలుత కష్టమును కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణ కులములో జన్మించాడు. వారికి సమాన బలశాలి అయిన మురుడను పుత్రుడున్నాడు. చంద్రావతి నగరం మురునికి రాజధాని. ఈ మురాసురుడే దేవతలను స్వర్గం నుండి తరిమివేసి తాను స్వర్గంలో నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అగ్ని, వాయువు, యముడు, చంద్రుడు, నిరుతి, వరుణుడు మునగు దేవతల పదవులను వాడే ఆక్రమించినాడు. మేమందరము కలిసి కూడా వాడిని జయింపలేకపోతిమి. కనుక ఓ విష్ణు, ఆ అసురుణ్ణి సంహరించి దేవతలను కాపాడు అని అన్నాడు. ఇంద్రుని పలుకులను వినిన భగవానుడు దేవతలను పీడించినట్టి ఆ అసురుల పట్ల తుడై అతనితో, ఓ దేవరాజా, నీ శత్రువులైన ఆ అసురుని నేను స్వయంగా వధిస్తాను. ఇప్పుడు మీరందరూ చంద్రావతి నగరానికి బయలుదేరండి అని అన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణు భగవానుని నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఒక పక్క దేవతలు తమ చెంత ఉన్నట్టి వేల కొలది ఆయుధాలతో యుద్ధం సన్నుదులు అవుతూ ఉండగా, వేరొక ప్రక్క అసంఖ్యాక అసురసేన పరివృద్ధుడై మురాసురుడు గర్జించసాగాడు. దానులచు తీవ్రంగా దెబ్బతిని అదివరకే దేవతలు చెల్లాచెదురై ఉన్నారు. కానీ ఇప్పుడు దేవదేవునిచే నడుపబడుచు దేవతలు నిర్భీతిగా తమ ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది. ఇక అలా దేవదానవుల మధ్య యుద్ధం మొదలైంది. ఇతర దానవులను ఓడించటం విష్ణువుకు సులభమే అయినప్పటికీ మురాసురుణ్ణి ఓడించటం మాత్రం అతనికి కష్టతరమైంది. ఎన్ని ఆయుధములను ప్రయోగించినప్పటికీ మురాసురుణ్ణి వధించటం సాధ్యపడకపోయేసరికి భగవానుడు
ఆ దానవునితో ముష్టి యుద్ధానికి దిగి 10,000 సంవత్సరాలు పోరాడాడు. చివరికి భగవానుడు ఆ అసురుడితో పోరాడి అలసిపోయి బదరికాశ్రమానికి వెళ్ళాడు. బదరికాశ్రమంలో భగవానుడు హేమవతి అనే సుందరమైన గృహంలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు. తదనంతరం ఆ దానవుడు విష్ణువుని వెంబడించి గుహలో ప్రవేశించాడు. అచట విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును చూసి అతడు చంపడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు దేదీప్యమానమైన దేవి విష్ణుమూర్తి శరీరం నుండి ఉత్పన్నమై నానా విధములైన దివ్య ఆయుధములను కలిగినదై ఆ అసురునితో పోరాడటం మొదలుపెట్టింది. దీర్ఘకాలం యుద్ధం చేసిన తర్వాత ఆ దేవి చివరకు అసురుని శిరస్సును ఖండించి వేసింది. తమ నాయకుడు చనిపోవటంతో మిగిలిన అసురులు భయంతో పాతాళలోకానికి పారిపోయారు. విశ్రాంతి నుండి మేల్కొనిన భగవంతుడు తన ఎదుట మురాసురుడు మృతి చెంది పడి ఉండడాన్ని, తేజోమయురాలైన దేవి ముకులిత హస్తి అయి ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యంతో నీవెవరు అని ఆమెను ప్రశ్నించాడు. అప్పుడు ఆమె, దేవా, నేను నీ దేహంలో నుండి ఉత్పన్నమై ఆ అసురుణ్ణి వధించాను. నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి యత్నించాడు కనుకనే నేను వీడిని వధించాను అని దేవి పలికింది. అప్పుడు భగవంతుడు ఆమెతో, దేవి, ఈ కార్యానికి నీ పట్ల నేనెంతో ప్రసన్నుడనైనాను. నీకు వాంఛితమైనది కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆమె ఏదైనా వరమును ఇవ్వమని అడుగగా భగవానుడు ప్రసన్నతతో, దేవి, నీవు నా శక్తివి, ఏకాదశి శక్తివి. నీవు ఈ కార్తీక బహుళ ఏకాదశి రోజు ఉత్పన్నమైతివి కాబట్టి ఇకపై ఈ ఏకాదశి ఉత్పన్న ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవరైనా సరే సమస్త పాప దూరుడై నాశనం లేనట్టి స్వర్గ సౌఖ్యాలను పొందుతాడు అని అన్నాడు. ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పూజింపబడుచు ఉన్నది. ఓ ధర్మరాజా, ఏకాదశి వ్రతాన్ని పాటించేవానికి నేను పరమాగతిని ప్రసాదిస్తాను. ఏకాదశి రోజు మనుజుడు మైథున భోగాన్ని త్యాజించాలి. ధాన్యాన్ని, తేనెను, భోజనం విడిచిపెట్టాలి. నూనె రాసుకోకూడదు. ఈ ఏకాదశిని మనిషి పాటించినచో, దీని మహత్యాన్ని వినినచో మరిన్ని ఉన్నతమైన ఫలితాలను పొందుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఏకాదశి మహత్యాన్ని వివరించాడు. ఏకాదశి దేవి కార్తీక బహుళ ఏకాదశి నాడే పుట్టింది. అందుకే దీనిని ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. రాజు అనే ఒక వ్యక్తి రోజు అడవిలోనికి వెళ్ళి ఆకుకూరలు కొని తెచ్చుకొని అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉన్నాడు. అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలి బ్రాహ్మణుడు 7 కొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి రాజు చాలా ముచ్చటపడేవాడు. మనం కూడా ఇలా చేయాలి అని అనుకునేవాడు, కానీ చేయలేకపోయేవాడు. ఒకసారి అతను అడవిలో ఆకుకూరలు కోస్తూ ఉంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి, మనం ఎలాగో పూజ చేయలేము, ఇవి కోసుకువెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడు. కోసిన ఆకులతో పాటు తులసి దళాలను కట్టకట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏమిటంటే నల్ల నాగు ఒకటి అందులో ఉంది. అతను వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తెప్పి చూసిన బ్రాహ్మణుడితో రాజు, అయ్యా, తులసి దళాలు తెచ్చాను పూజకు, నేను చేయలేను, అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉందని తెలిసింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజుతో, నాయనా, నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనక్కు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుడు రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడుగగా రాహు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది, అదే విధి రాత, కానీ అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు, అందుకే నా పని చేయలేకపోయాను. అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడు రానివాడు ఈరోజు పూజకు దళాన్ని తీసుకురావటంతో ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని రాహువును అడుగుతాడు. అప్పుడు రాహువు, అయ్యా, మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతడికి
దానం ఇచ్చినట్లయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పటంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు. దాంతో రాజు ఆకుకూరల్లో ఉన్న పాము మాయమైపోయింది. అప్పుడు బ్రాహ్మణుడు ఒక తులసీ దళం చేత ఇంత అద్భుతమా, ఒక దానం ఇవ్వటం వల్ల ప్రాణం నిలబడుతుందా, మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తిగలదా, దేవతా గ్రహాలన్నీ బ్రహ్మరాతను మార్చేంత శక్తి గలదా అని అనుకున్నాడు. తర్వాత ఆ బ్రాహ్మణుడు రాజు దగ్గరకు వచ్చి ఇక నుండి రోజు నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. ఆ మాటలకు సంతోషించిన రాజు అలాగే అని ఒప్పుకున్నాడు. కాబట్టి ఆపదలను తప్పించుకోవడానికి ఆస్తులే కూడబెట్టనక్కర్లేదు, కొంచెం మంచి పనులు చేసినా కూడా ఆపదల నుండి తప్పించుకోవచ్చు, విధి రాతను మార్చుకోవచ్చు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అనగనగా ఒక ఊళ్ళో శ్రీపతి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. శ్రీపతికి భక్తి ఎక్కువ, ఆశ కూడా ఎక్కువే. ఏదో ఒక రోజు తన అదృష్టం తన్నుకొని వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవాడతను. ఇంట్లో చాలామంది దేవతల ఫోటోలు ఉండేవి. రోజు వాటిల్లో తనకు గుర్తొచ్చిన వాళ్ళకల్లా పూజలు చేసి హారతులిస్తూ ఉండేవాడు శ్రీపతి. అలా పూజ చేసినప్పుడల్లా కూడా ఆ దేవుళ్లకు తప్పకుండా ఇలా చెప్పేవాడు, స్వామి, తల్లి, మాత మా ఇంటికి రండి, ఒక్కళ్ళే రాకండి, సపరివార సమేతంగా వచ్చేయండి, ఇక్కడే ఉండిపోండి, ఇది మీ ఇల్లే అనుకోండి, నన్ను కటాక్షించండి. ఇలా సాగేది అతని స్తోత్రం. ఒకరోజు శ్రీపతి ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. బయట వాన కురుస్తున్నది, చలి కూడా బాగా ఎక్కువే ఉన్నది. శ్రీపతి పడకుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఎవరో తలుపు తట్టినట్లుగా అయ్యింది. శ్రీపతి వెళ్ళి తలుపు తీశాడు. ఎవరో చాలా చక్కని యువతి నిలబడి ఉన్నది బయట. బంగారం రంగులో దగదగా మెరిసిపోతున్నది. ఎన్నడూ కని విని ఎరుగని నగలు ధరించి ఉన్నది. ఎవరమ్మా నువ్వు అని అడిగాడు శ్రీపతి. రోజూ పూజ చేస్తున్నావు కదా, గుర్తుపట్టలేదా అన్నదామె. శ్రీపతి నిర్ఘాంతపోయాడు. నేను లక్ష్మీదేవిని అని పలికింది ఆమె. తనను తాను పరిచయం చేసుకుంటున్నట్లుగా, సంపదల తల్లి రా, నా ఇంట్లోనే ఉండిపో అని అంతగా ప్రార్థించావుగా, అందుకనే వచ్చా అన్నది చిరునవ్వుతో. అయ్యో తల్లి, రావమ్మా రా, ఇన్నాళ్లకు కరుణించావా, రా తల్లి కూర్చో, ఒక్కతివే వచ్చావే అని హడావడి పడ్డాడు శ్రీపతి. సంపదల తల్లి మాట్లాడకుండా లోపలికొచ్చి అటూ ఇటూ చూడటం మొదలుపెట్టింది. శ్రీపతి ఆ తల్లికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి తర్వాత పాలు ఇవ్వాలా, టీ ఇవ్వాలా అని కంగారు పడటం మొదలుపెట్టాడు. కొంచెం సేపటికి మళ్ళీ ఎవరో తలుపు తట్టినట్లుగా అయ్యింది. ఈసారి ఎవరో వచ్చారు అని సంబరంగా వెళ్ళి తలుపు తీశాడు శ్రీపతి. ఎవరో బిచ్చగత్తె, మాసిపోయి చిరుగులు పడ్డ చీరతో, రేగిపోయిన జుట్టుతో, ముడతలు పడిన చర్మంతో చాలా వికారంగా ఉంది. ఆవిడ శ్రీపతితో నీ ఇంట్లోనే ఉండిపోదామని వచ్చాం, రానియ్యి లోపలికి అంటోంది. అప్పుడు శ్రీపతి ఆమెతో ఆగాగు, ఎవరు నువ్వు, నిన్నెందుకు పిలిచాను, చూసి ఎవరనుకుంటున్నావో అని అడ్డుకున్నాడు. అప్పుడు ఆమె శ్రీపతిని పక్కకు నెడుతూ, మా చెల్లి వచ్చిందిగా ఇక్కడికి, నువ్వు సకుటుంబంగా రమ్మన్నావని చెబితే ఇద్దరం బయలుదేరి వచ్చాం. నేను దరిద్ర దేవతను, రానియ్యి నన్ను లోపలికి అన్నది. ఆగు తల్లి ఆగు, నేను లక్ష్మిని ఒక్కదాన్నే రమ్మన్నాను, ఆమె కావాలంటే విష్ణువును వెంటబెట్టుకుని రావచ్చు, నువ్వు మాత్రం నా ఇంట కాలు పెట్టేందుకు వీల్లేదు తల్లి, పోమ్మా పో అని ఆమెను అటు నుండి అటే సాగనంపాడు శ్రీపతి. ఆవిడ అటు పోగానే ఇటు లక్ష్మీదేవి కూడా బయలుదేరింది. మా అక్క నేను ఎప్పటికీ కలిసే ఉంటామని ఒట్టు పెట్టుకున్నాం, అయినా నువ్వేంటి అందరినీ తీసుకురమ్మని తీరా తీసుకొచ్చాక ఇలా అవమానిస్తున్నావు అని కోపంగా మాయమైపోయింది. కాబట్టి ఎప్పుడూ కూడా కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ జీవితంలోనికి ఆహ్వానించాలి. మంచిని చెడును, అదృష్టాన్ని దురదృష్టాన్ని రెండింటినీ ఎదుర్కోవాలి. అప్పుడే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. నారద మునీంద్రుల గురించిన ఒక ప్రత్యేకమైన కథనం పురాణాలలో చెప్పబడింది. ప్రపంచంలోనే గొప్ప ఋషీశ్వరులలో ఒకరన్న అహంకారానికి లోనైన
నారద మునీంద్రులు తన గర్వంతో చివరికి ఎటువంటి గుణపాఠాలను ఎదుర్కొన్నాడో ఇప్పుడు మనం చూద్దాం. నారద మునీంద్రులు నిరంతరం విష్ణుమూర్తిని తాను రచించి గానం చేసిన పాటలతో స్తుతిస్తూ నారాయణ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించేవాడు. ఒకనాడు చింతిస్తూ ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. క్రమంగా అతని వద్దకు చేరుకొని అతని చింతకు ఆందోళనకు గల కారణాల గురించి వాకబు చేయటం ప్రారంభించాడు. తాను ఎంత గొప్ప ధనవంతుడినైనా సరే ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి తనకంటూ వారసుడు లేడని అతని చింతగా తెలియజేశాడు. మరియు తనకు పుత్ర సంతానాన్ని ప్రసాదించమని కంటి నిండా ఆశను కలిగి నారద మునీంద్రుల వారిని ప్రార్థించాడు. అప్పుడు నారద మునీంద్రులు, నాకు వరాలను నేరుగా ఇచ్చే శక్తి లేదని, నేను ఎటువంటి వరాన్ని ఇవ్వజూచినా అది విష్ణుమూర్తి ద్వారానే ఇవ్వగలను. ఈ విషయాన్ని విష్ణుమూర్తిని సంప్రదించి నీకు మంచి జరిగేలాగా చూస్తాను అని చెప్పాడు. కానీ ఒక రకంగా ఇది సాధ్యమేనా అని సంశయాన్ని కలిగి ఉన్నాడు నారదుడు. నారద మునీంద్రులు తన మనసులో ఉన్న ఆ వర్తకుని సందేశంతో విష్ణు భగవానుణ్ణి చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణు భగవానుడు తన నివాస స్థానమైన వైకుంఠంలో ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. నారాయణ నారాయణ అని విన్న వెంటనే వచ్చింది నారద మునీంద్రుల వారని వెంటనే అర్థం చేసుకున్నాడు. అప్పుడు వెంటనే నారద మునీంద్రులు ఒక భక్తునికి మీ ఆశీర్వాదాలు కావలసి ఉన్నది అని తెలియజేశాడు. ఈ మాట విన్న విష్ణు భగవానుడు కళ్ళు తెరిచి ఎవరికి ఆశీర్వాదం కావాలి, ఎందుకని ఇవ్వాలి అని అడిగాడు. ధనవంతుడైన ఆ వర్తకుని సమస్యను మొత్తం కూడా విష్ణు భగవానుడికి తెలియజేశాడు. క్రమంగా తనకు పుత్ర సంతాన యోగం కలిగించమని కోరుకున్నాడు. కానీ అందుకు విష్ణు భగవానుడు తండ్రి అయ్యే యోగ్యత అతనికి లేదని, విధి వ్రాతను అనుసరించి విధానాలు ఉండాలి కానీ వాటిని మార్చే ప్రయత్నం చెయ్యరాదని నారదునికి విన్నవించాడు. మరియు ఇలా మార్పులు చేయటం ప్రకృతి విరుద్ధమని తేల్చి చెప్పేశాడు విష్ణుమూర్తి. క్రమంగా విష్ణుమూర్తి నిర్ణయాన్ని గౌరవించి వర్తకుని పట్ల జాలితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు నారదముని. కొన్నేళ్లు గడిచిన తర్వాత నారద మునీంద్రుల వారికి ఒకసారి ఆ ధనిక వర్తకుని సందర్శించాలని అనిపించింది. క్రమంగా అనుకున్నదే తడవుగా వర్తకుడు ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ వర్తకుడు 4 కుమారులతో ఆడుకుంటూ ఉండటం చూసి నారదముని ఆశ్చర్యపోయాడు. వెంటనే వర్తకుణ్ణి ఆ 4 బాలురు ఎవరు అని అడిగాడు. వర్తకుడు సంతోషంగా ఇలా సమాధానమిచ్చాడు. ప్రభువా, నాకు మీ కారణంగా పుణ్యం వరించింది. ఈ రోజున మీ ఆశీర్వాదం కారణంగా 4 కొడుకులు కలిగారు అని బదులిచ్చాడు. అయోమయానికి గురైన నారదముని తక్షణమే ఆ ప్రదేశాన్ని వదిలి విష్ణుమూర్తి యొక్క నివాస స్థలం వైకుంఠానికి కదిలాడు. నారాయణ నారాయణ ఓ వైకుంఠనాథ అని విధి వ్రాతను మరలా రాయటం జరగని పని అని చెప్పిన మీరు ఇదంతా కూడా ఎలా చెయ్యగలిగారు అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి నవ్వి ఇలా అన్నాడు. అప్పుడప్పుడు నా భక్తుల భక్తిని పరీక్షించే సమయం వస్తుంది. ఆయా సందర్భాలలో వారి భక్తిలోని నిబద్ధత కూడా వారికి సహకారం అందించగలదు. ఒకసారి ఒక దివ్య ఋషి నన్ను చూడడానికి వైకుంఠానికి వచ్చాడు. అప్పుడు నేను నా కడుపులో నొప్పితో బాధపడుతూ ఉన్నాను. నన్ను అలా చూసిన ఆ ఋషి మీ నొప్పి తీర్చేందుకు నేను మీకు ఎలా సహాయపడగలను అని అడిగాడు. నేను ఈ విధంగా చెప్పాను. భూమి మీద ఒక మానవుడి గుండె రక్తాన్ని పొందగలిగితే ఈ నొప్పి తగ్గుతుంది అని. అంతేకాకుండా నేను ఆ ఋషితో ఇలా అన్నాను. ఋషీశ్వరులు మానవుని కిందకు రారు, వారు దైవంతో సమానం. అతని రక్తం ఏమాత్రం ఉపయోగపడదు. కావున కేవలం భూమి మీద ఉన్న మానవుని రక్తమే నా సమస్యకు పరిష్కారం అని తేల్చి చెప్పేశాడు. క్రమంగా మానవ రక్తాన్ని సాధించటం కోసం ఆ ఋషీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా తిరగటం ప్రారంభించాడు. దేవునికి మీ రక్తం అవసరమని, అతని కడుపులోని బాధను తీర్చేందుకు మీ సహకారం అవసరమని ప్రతి ఒక్కరికి చెప్పాడు. కానీ దీని పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు. క్రమంగా ఆ ఋషి మీరు నాకు చెప్పిన అదే వర్తకుణ్ణి చేరుకున్నాడు. వర్తకుడు కేవలం తనను దైవ ఋషి అని మాత్రమే గుర్తించకుండా అతని విశ్వసించాడు కూడా. కత్తితో తన ఛాతీని పొడుచుకుని అతను కోరుకున్న విధంగా 4 చుక్కల రక్తాన్ని అందించాడు.
అతని ధైర్య సాహసాలకు, నాపై ఉన్న ప్రేమ, భక్తి మరియు విజ్ఞానానికి మెచ్చిన నేను ఆ వర్తకుణ్ణి ఆశీర్వదించాను. క్రమంగా ఇప్పుడు అతనికి సంతాన యోగ్యం కలిగింది అని చెప్పాడు. క్రమంగా నారదముని విష్ణుమూర్తి అందరినీ ఒక కంట గమనిస్తూనే ఉంటాడని మరియు ఆయా వ్యక్తుల పాప పుణ్య ఫలాలను, భక్తి ప్రవర్తులను, నిబద్ధతను ఉద్దేశించి వారి కోరికల సాధ్య అసాధ్యాలు ఉంటాయని గ్రహించాడు. ఇటువంటి అనేక కథలు, పురాణాలు దేవునికి మరియు మానవునికి గల అనుబంధాన్ని మరింత తెలియజేసేవిలా ఉంటాయి. మనిషి తన కష్టం తాను చేసినప్పుడే దేవుని ఆశీర్వాదాలను కోరుకునేందుకు కూడా అర్హత సాధించగలడు. ప్రయత్నం శూన్యంగా దేవుణ్ణి ప్రార్థించి వరాలను ఆశించటం మూర్ఖత్వమే అవుతుంది. నలుగురితో మంచిగా ఉంటూ సద్గుణ సంపన్నుడై నలుగురికి ఆదర్శప్రాయంగా మెలిగే ఎటువంటి వ్యక్తి అయినా సరే దేవుని కన్ను సన్నలలోనే ఉంటారని ఈ కథ ద్వారా అర్థమవుతుంది. అంతేకాకుండా విష్ణుమూర్తి సృష్టిని నడిపేవాడని చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. అదృష్టం మీ తలుపు తట్టినట్టే. ఈరోజు ఈ కథలు వింటే చాలు, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది, అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.